Hi, this is Prasad, audiologist and speech language pathologist at Dr. Harika ENT Care Hospitals. ఈ రోజు మనం హియరింగ్ ఎయిడ్ మెయింటెనెన్స్ అండ్ సమ్ టిప్స్ చూద్దాం. సో హియరింగ్ ఎయిడ్ మెయింటెనెన్స్ చేయడం వల్ల ఏంటంటే దాన్ని హియరింగ్ ఎయిడ్ యొక్క లైఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటే హియరింగ్ ఎయిడ్ షెల్ లైఫ్ అనేది పెరుగుతుంది. ఈ హియరింగ్ ఎయిడ్ మెయింటెనెన్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే హియరింగ్ ఎయిడ్ ఒక లాంగ్ లాస్టింగ్ కోసం అండ్ హియరింగ్ ఎయిడ్ ఒక వెల్ పర్ఫార్మెన్స్ కోసం హియరింగ్ ఎయిడ్ మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో యూజువల్గా మనం తెలిసే ఉంటుంది మీకు, లైక్ హియరింగ్ ఎయిడ్స్కి ఒక మైక్రోఫోన్ ఉంటుంది. సో మనం ఎలా పడితే అలా హియరింగ్ ఎయిడ్స్ని పట్టుకోవడం వల్ల, లేదంటే హియరింగ్ ఎయిడ్ ఒక మైక్రోఫోన్ని క్లోజ్ చేయడం, పైన దాన్ని టచ్ చేయడం, ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే హియరింగ్ ఎయిడ్ మైక్రోఫోన్ పార్ట్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. సో అక్కడ మనం దాన్ని టచ్ చేయడం వల్ల ఏంటంటే స్వెట్ కావచ్చు, డస్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా దానిపైన చేరి దాన్ని బ్లాక్ చేస్తాయి. సో దానివల్ల ఏంటి అంటే ఎవరైతే హియరింగ్ ఎయిడ్ వాడుతూ ఉంటారో వినిపించకపోవడం జరుగుతుంది. రెగ్యులర్గా మీ హియరింగ్ ఎయిడ్ ప్రొఫెషనల్ దగ్గర మీరు ఒకవేళ బ్యాటరీ హియరింగ్ ఎయిడ్ అయితే బ్యాటరీ పర్సంటేజ్ చెక్ చేసుకునే ఒక కిట్ ఉంటుంది. సో ఆ కిట్లో రెగ్యులర్గా బ్యాటరీ ఎంత పర్సంటేజ్ ఉన్నాయి ఏంటనేది అందులో చెక్ చేసుకుంటూ ఉండడం. ఇంకా రీఛార్జబుల్ హియరింగ్ ఎయిడ్స్ అయితే అవసరం ఉండదు. సో ఎప్పుడు కూడా మీ హియరింగ్ ఎయిడ్స్ని కొద్దిగా డ్రై ప్లేస్లో స్టోర్ చేయడం బెటర్. మీ హియరింగ్ కిట్తో పాటు యూ విల్ గెట్ ఏ డీహ్యూమిడిఫైయర్ బాక్స్. సో అందులో పెట్టి ఎవ్రీ సింగిల్ నైట్ ఎప్పుడైతే యూస్ చేయరో అందులో పెట్టడం వల్ల ఏంటి అంటే ఈ యూస్ చేయడం వల్ల వచ్చే స్వెట్ కానీ లేదంటే ఏదన్నా చిన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ ఏంటంటే డీహ్యూమిడిఫైయర్ కిట్లో పెట్టడం వల్ల కొద్దిగా బెటర్ లాంగ్ లైఫ్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ ఆర్ఐసి హియరింగ్ ఎయిడ్స్లో కానీ లేదంటే సిఎస్సి హియరింగ్ ఎయిడ్స్లో కానీ ఇవి రిసీవర్ కానీ లేదంటే సిఎస్సి హియరింగ్ ఎయిడ్ చెవి లోపలికి వెళ్ళడం వల్ల ఏంటి అంటే వ్యాక్స్ గార్డ్ దగ్గర ఈ వ్యాక్స్ అనేది ఎక్కువగా కలెక్ట్ అవుతూ ఉంటుంది. సో వీలైనప్పుడల్లా లైక్ మేబీ ఎప్పుడైతే బాగా వ్యాక్స్ అనేది ఎక్కువ క్లాగ్ అయిపోయినప్పుడు ఏంటి అంటే ఆ ఇయర్ వ్యాక్స్ గార్డ్ అనేది రిమూవ్ చేసి కొత్తది రీప్లేస్ చేసుకోవడం వల్ల బెటర్గా ఉంటుంది. సో హియరింగ్ ఎయిడ్ అనేది ఎప్పుడైతే యూజ్ చేయారో మీకు హియరింగ్ ఎయిడ్స్తో పాటు హియరింగ్ ఎయిడ్స్ కిట్తో పాటు మీకు ఒక చిన్న హియరింగ్ ఎయిడ్ క్యారింగ్ కేస్ వస్తుంది. సో ఈ కేసులో ఎప్పుడు హియరింగ్ ఎయిడ్ క్యారీ చేయడం వల్ల ఏంటి అంటే ఫిజికల్ డ్యామేజ్ అవ్వకుండా ఉండడం జరుగుతుంది. ఎప్పుడైతే సడన్గా అనుకోకుండా ఇఫ్ ఆ వాటర్ ప్రూఫ్ హియరింగ్ ఎయిడ్స్ కాదు అన్నప్పుడు మీ హియరింగ్ ఎయిడ్స్ ఏమన్నా వాటర్లో పడడం లేదంటే ఏదన్నా ఆయిల్లో కానీ లేదంటే గ్రీన్స్ ఇట్లాంటివి ఏదన్నా లిక్విడ్ డ్యామేజ్ ఎప్పుడైతే అవుతుందో వాటిని వెంటనే యూజ్ చేయకుండా వాటి బ్యాటరీ రిమూవ్ చేసి వెంటనే మీ హియరింగ్ కేర్ ప్రొఫెషనల్కి ఇవ్వండి. సో వాళ్ళు చెక్ చేసి ఎంతవరకు డ్యామేజ్ అయిందో దాన్ని బట్టి వాళ్ళు ఏదైనా ల్యాబ్ పంపించి రిపేర్ చేయించడం ఇలాంటివి జరుగుతుంది. అండ్ ఎప్పుడైతే లిక్విడ్ డ్యామేజ్ అవుతుందో డైరెక్ట్గా అట్లా యూజ్ చేయొద్దు. అండ్ కొంతమంది ఏం చేస్తారు అంటే ఒక 3-4 డేస్ కానీ లేదంటే 1 వీక్ 10 డేస్ ఎక్కువ రోజులు యూజ్ చేసినప్పుడు హియరింగ్ ఎయిడ్స్ని బ్యాటరీ అట్లా ఆన్ చేసి పెట్టేసి వదిలేస్తాం. సో ఇలా బ్యాటరీ డోర్ క్లోజ్ చేసి అలా వదిలేయడం వల్ల ఈ బ్యాటరీ నుంచి లిక్విడ్ అనేది హియరింగ్ ఎయిడ్కి లోపల చిప్ దగ్గర దాకా వెళ్తుంది. సో అదేంటంటే ఆ లిక్విడ్ అనేది హియరింగ్ ఎయిడ్ మొత్తాన్ని డ్యామేజ్ చేస్తుంది. సో ఇలాంటివి ప్రివెంట్ చేయడం కోసం ఏంటంటే రెగ్యులర్గా బ్యాటరీ డోర్ నుంచి బ్యాటరీ కంపార్ట్మెంట్ నుంచి బ్యాటరీ తీసేసి సైడ్ పెట్టడం చాలా బెటర్. సో ఇలాంటి టిప్స్ అనేవి ఎక్కువగా ఫాలో అయితే సో మీ హియరింగ్ ఎయిడ్ అనేది బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది అండ్ లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది.